సో ఈ రోజు ఆకస్మిక తనిఖీల్లో భాగంగా 4 క్లినిక్లను కూడా మేము వాళ్ళను అన్క్వాలిఫైడ్ పర్సన్స్ వైద్యం చేస్తున్నట్టుగా గుర్తించి వాటిని ఇమ్మీడియట్ గా మనము సీజ్ చేయడం జరిగినది. మాకు సర్వేలన్నీ కూడా గత 20 రోజుల నుంచి కూడా మాకు మన జిల్లా వైద్యాధికారి తరపు నుంచి మన డిప్యూటీ టీఎంహెచ్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మెడికల్ ఆఫీసర్స్ అందరూ కూడా తనిఖీలు వాళ్ళు సర్వే చేస్తున్నారు. సర్వేలో కూడా అన్రిజిస్టర్డ్ సెంటర్స్ అన్ని కూడా ఉన్నాయి అని చెప్పేసి మాకు దృష్టిలోకి వచ్చినది. రిపోర్ట్ ఇంకో 2 days లో రిపోర్ట్ మనకు ఫైనల్ రిపోర్ట్ రాగానే కూడా వాళ్ళందరం కూడా యాక్షన్ తీసుకోబడుతుంది. అట్లాగే అన్రిజిస్టర్డ్ ఫెసిలిటీస్ ఆ రకంగా ఉంటుంది. తర్వాత అన్క్వాలిఫైడ్ పర్సన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా వైద్యం చేయకూడదు. ప్రజల ప్రాణాలతో ఎట్లాంటి విధంగా వాళ్ళు చెలగాట మాడకూడదు. దానివల్ల వాళ్ళకి చాలా ప్రాణ నష్టం అనేది జరుగుతుంది. తర్వాత మార్బిడిటీ ఎక్కువ ఉంటుంది, మోర్టాలిటీ ఎక్కువగా ఉంటుంది, అన్నెసెసరీ డిలే ఉంటుంది. వాళ్ళకు మనము సరైన వైద్యం దగ్గరికి వెళ్ళకుండా ముందే వాళ్ళు ట్రీట్మెంట్ అంటే అట్లా ఇవ్వడం వల్ల వాళ్ళకు డిలే జరుగుతుంది. దానివల్ల ప్రాణాలు కూడా పోయే అవకాశం అనేది ఉంటుంది. ఏవైతే ఉన్నాయో వీళ్ళు వాడేటి అన్ని కూడా స్టిరాయిడ్స్ అయితేనేమి, ఇంకా కొన్ని వీళ్ళు ఫైల్స్ అని చెప్పి ఆపరేషన్స్ చేస్తున్నారు, ఫిస్టులాస్ కి, ఫైల్స్ కి, ఇంకా రకరకాల ట్రీట్మెంట్లు ఇస్తున్నారు. అవి చాలా వాళ్ళకి చాలా ఇబ్బందులు కూడా అయినాయి. నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఈ ఫైల్స్ గురించి వాళ్ళు ఏమంటారు మోటు పద్ధతిలో అన్ని ట్రీట్మెంట్లు అన్ని ఇస్తున్నారు. అవి ఒకటి చర్మంని కత్తిరించి కాల్చి దానికి ఇంకా రకరకాల ట్రీట్మెంట్లు ఇచ్చి ఆ స్పింక్టర్ అనేది పాడైపోయి వాళ్ళకి ఫీకల్ ఇన్కాంటినెన్స్ ఇట్లాంటి అన్ని రకరకాల ప్రాబ్లమ్స్ తోని కూడా వాళ్ళు ఒక 2-3 పేషెంట్లు డాక్టర్ దగ్గరికి వెళ్తే నా దృష్టిలోకి రావడం జరిగింది. సో దానివల్ల ఈ రోజు అనుకోకుండా ఇక్కడ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి ఈ 4 ఆసుపత్రులను కూడా ఈ రోజుకి మేము సీజ్ చేయడం జరిగింది. ఇట్లాగే ఇవి ఇలాగే కంటిన్యూ అవుతాయి. ఎవరైతే అన్క్వాలిఫైడ్ వాళ్ళు ఏవైతే ఉంటారో ఇట్లాంటి ఏం చర్యలు చేయకూడదు, ట్రీట్మెంట్ ఇవ్వకూడదు, వాళ్ళు ఇంకేదైనా బిజినెస్ చూసుకోవాలని చెప్పేసి కోరుతున్నాను.